అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన త్వరగా కార్మికులందరికీ ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తోడు పనులు పెట్టుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఈ పనులు తీసేయడానికి సర్వ ప్రయత్నం చేశారు. నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు ఎస్ఐలను కానీ సిఐతో కూడా మాట్లాడి వీళ్ళ బండ్లు ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, సార్ పద్ధతి కాదు. వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఇటుమల పారే పక్క తీయాలన్నా కూడా వాళ్ళంటే ఉండి వాళ్ళ సహాయ సహకారం కడలింగయ్య మల్లన్న వాళ్ళందరి సహకారంతో కూడా సోమన సహకారంతో కూడా సహాయ సహకారం అందించినాం. ఇప్పటికి కూడా మన తుంగతుర్తి ఎమ్మెల్యే మాదిగ బిడ్డ మందుల సామేలు సహకారంతో కూడా మీకేమన్నా కావాలన్నా కూడా నా నుండి మీకు సహాయ సహకారాలు అందిస్తానని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. పండుగ జరుపుకునేటువంటి పండుగ ఒకేటి మేడే. ఈ మేడేను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన తిరుమలగిరి మండల కేంద్రంలో ఎట్లయితే జరుపుతున్నామో 275 దేశాలకు పైగా ఇవాళ కార్యక్రమం జరుగుతుందంటే అది ఒక మేడేనే. ఈ మేడేకు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే ఇవాళ అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా ఒకనాడు పారిశ్రామిక రంగంలో అక్కడ అమెరికాలోని చికాగో నగరంలో 24 గంటల పని వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు కార్మికులు 8 గంటల పనిదినం కోసం ఆ ఫ్యాక్టరీ ముందు ధర్నా చేస్తే ఆనాడు పెట్టుబడిదారులు పోలీసులు పిలిపించి కాల్పులు జరిపితే వాళ్ళ రక్త తర్పణతోటి ఎగిరిందే ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండనే దాదాపు 138 సంవత్సరాల క్రితం అమెరికా చికాగో నగరంలో అమరవీరుల త్యాగంగా ఏర్పడ్డదే ఇవాళ 8 గంటలు. ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, 8 గంటల పనిదినం ఎక్కడ స్టార్ట్ అయిందంటే అది అమెరికాలో చికాగో నగరంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల సాక్షిగా ఎగిరింది ఎర్ర జెండా. ఇక్కడ ముఖ్యంగా తిరుమలగిరి మండలంలో గతంలో ఇక్కడ తిరుమలగిరిలో ఎన్నికలు మారినప్పుడు లేకపోతే ఇక్కడ ఈ రోజు వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఈ ఉన్నటువంటి తోపుడు బండ్లు అమ్ముకునేటువంటి కార్మికులందరూ కూడా మేడే దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా, మేడే అనేటువంటి విషయానికి వచ్చేస్తే ఈ ప్రపంచం మొత్తంలో మనము కార్మికులు అని అంటే పూలు అమ్ముకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళే కాదు, ఏ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళైనా కార్మికులు అనేటువంటి దానికోసం నిదర్శనమే ఈ మేడే ఉత్సవం. ఈ మేడే ఉత్సవం అనేది అంటే 24 గంటల పనిదినం నుంచి 8 గంటల పనిదినం కోసం ఆనాడు పోరాటం చేసి సాధించుకొని ఆ సాధించుకున్నటువంటి హక్కుల ద్వారా వెలిసిన జెండే ఎర్ర జెండా, ఎగిరేసే జెండా అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మిత్రులారా, నిజంగా మనం కార్మికులము ఇంత ఆధునిక యుగంలో కూడా ఇవాళ కార్మికులు చాలా దోపిడీకి దగాకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి కార్మికులు రంగంలో వివిధ సంఘాలలో పనిచేస్తున్న వాళ్ళగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం చేసి ఈ చట్టం చేయడానికి ప్రత్యేక చట్టం 1986లో కార్మిక చట్టం రూపొందించడం కోసం ఈ దేశంలో కార్మిక శాఖ మంత్రిగా ఉండి దాని వల్ల చాలా గొప్పగా చాలా అన్ని వర్గాలకు ఏ వర్గానికి ఏ రకమైనటువంటి చట్టాన్ని వర్తింపజేయాలి, ఏ వర్గాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలి, కార్మికులు అంటే ఎట్లా ఉంటారు, ఈ కార్మికుల యొక్క హక్కులను మనం ఎట్లా పొందుపరచాలని ఆనాడు 1946లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికుల హక్కుల కోసం చట్టబద్ధత చేసినటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే మిత్రులారా, మనందరం కూడా చాలా ఐక్యతగా సంఘటితంగా ఉన్ననాడు మాత్రమే మనం అనుకున్నటువంటి సమస్యల పరిష్కారం అవుతుంది. మనం ఏదైతే పోరాడతామో ఆ పోరాటానికి పరిష్కారం చూపుతుంది. దీని వెనకాల వేలాది సంవత్సరాలుగా ఎర్ర జెండా మాత్రమే కార్మికుల వెనకాల నిలబడ్డ పరిస్థితి కూడా ఈ రోజు వరకు కూడా మనందరం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా కార్మికులే. కానీ కార్మికుల దినోత్సవం, మేడే దినోత్సవాన్ని జరపాలంటే అది ఒక ఎర్ర జెండా నాయకత్వాన్ని, ఎర్ర జెండాను ఎగిరేస్తేనే దానికి సరైనటువంటి పరిష్కారం, దానికి సరైనటువంటి విధానం అనేటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించాలి.